నార్మల్‌గా చిన్న చిన్న వర్షాలకి అంటే నీట్‌గా ఉన్న రోడ్ తడి రోడ్డుపై వెళ్తే అంతగా అయితే ఏముండట్లేదు. బట్ కొంచెం బురదగా ఉన్న రోడ్డు పైన వెళ్తే మాత్రం ఖచ్చితంగా బండి అయితే మొత్తం కంప్లీట్ బురదగా అయితే అయిపోతుంది. తర్వాత మనం క్లీన్ చేస్తూ ఉండాలి. సో రెయినీ సీజన్‌లో మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే విషయమే. బేసికల్లీ ప్రతి బైక్‌కి ఇలా జరుగుతది. బట్ ఇందులో అయితే కొంచెం ఎక్కువగా ఉంది. ఇంతే పెద్ద మైనస్ అనేది కాదు. కాకపోతే మన కాళ్ళను కూడా బురద చేయడం. అంటే మీరు ఒకవేళ షూ వేసుకొని వెళ్దాం అనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించండి. రెయినీ సీజన్‌లో షూ వేసుకొని N150 బైక్‌ని నడపాలి అనుకుంటే మాత్రం మీ షూ మొత్తం కూడా పాడు చేసేస్తుంది. ఇందులో మాత్రం నో డౌట్. అంటే బాగా బురదగా ఉన్న ఏరియాలో వెళ్తే మాత్రమే, కొంచెం తడిగా ఉన్న రోడ్ పైన వెళ్తే మాత్రం నీరు మాత్రమే తొలేస్తుంది తప్పితే ప్రాబ్లమ్ ఉండదు. సో కొంచెం ఆలోచించండి. ఒకవేళ మీరు కనుక ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం ఇలా నార్మల్ స్లిప్పర్స్‌తో అయితే వెళ్ళండి. రెయినీ సీజన్‌లో వర్షం పడే చోట మీ రూట్ బట్టి ఏదైనా కానీ. సో మొత్తం బైక్ చూసుకుంటే చూడండి, మొత్తం ఎంత బురద అయిపోయిందంటే జస్ట్ కొద్ది దూరమే వెళ్ళొచ్చాను. బట్ మధ్యలో కొంచెం బురదలో అయితే దిగడం వల్ల మొత్తం ఇలా అయిపోయింది. సో ఇది ఒక చిన్న మైనస్ అనే చెప్పాలి.